ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయం కొరకు 121వ కీర్తన 1వ వచనము. నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో మీరు గమనించినట్లయితే ఒక క్వశ్చన్ మార్క్ అక్కడ ఉంటుందండి. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రశ్నతో ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? పైన మాట ఉంటుంది, మీ అందరికీ తెలుసు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. ఈ ఉదయకాల సమయంలో మీరు అనుకుంటున్నారా, ఈ సమస్య ఎలా తీరబోతుంది, ఈ ఆర్థిక అవసరత ఎలా సంధించబడుతుంది, ఈ అప్పు ఎలా తీర్చబడుతుంది, ఈ స్థలాన్ని నేను ఎలా కొనబోతున్నాను, ఈ అప్పుల్లో నుంచి నేను ఎలా బయటకు రాబోతున్నాను, ఈ ఇబ్బందుల నుంచి నేను ఎలా బయటకు రాబోతున్నాను, ఈ బలహీనతలో నేను బంధించబడి ఉన్నాను, నేను ఎలా బయటకు రాగలను, నాకు ఎక్కడ నుండి సహాయము దొరుకునని ఒకవేళ మీరు ఆలోచిస్తూ ఉంటే, ఈ ఉదయకాల సమయంలో 121వ కీర్తన 2వ వచనంలో దేవుడు చక్కని ప్రత్యుత్తరం ఇస్తున్నారు. గమనించండి. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఎందుకు అంటే ఆయనే భూమి ఆకాశములను సృజించిన వాడు. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదండి. ఆయనదే వెండి, ఆయనదే బంగారం, ఆయనదే సమస్తము దేవునిదై ఉన్నదని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడి నుండి సహాయం వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నావా? ప్రభు మాట్లాడుతున్నాడు, ఆయన యొద్ద నుండియే నీకు సహాయము కలగబోతా ఉంది. మనుషుల యొద్ద నుండి కాదండి, దేవుడే నీకు సహాయం చేయబోతున్నాడు. కనుక ఏ సమస్య ఉన్నా, ఇబ్బంది ఉన్నా దేవుని పాదాల దగ్గర ఉంచండి. దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకే వందనాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడో ప్రభు. ఈ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.